ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి. ఈ ప్రపంచం అమ్మ లేకపోతే మనం ఉండేవాళ్ళమా? మన జీవితంలో మొదటి గురువు ఎవరు? అమ్మ. మన బాధలో ముందు నిలబడేది ఎవరు? అమ్మ. అయితే ఒక ప్రశ్న, ప్రపంచాన్ని సృష్టించే శక్తి ఉన్న మహిళలకు ఎందుకు ఒకప్పుడు హక్కులు ఇవ్వలేదు? ఎందుకు ఓటు హక్కు లేదు? ఎందుకు ఓటు హక్కు కోసం పోరాడాల్సి వచ్చింది? ఎందుకు సమాన వేతనాల కోసం ఇప్పటికీ పోరాటాలు జరుగుతున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఉన్న చరిత్ర, పోరాటం మరియు విజయాన్ని తెలుసుకోవాలి. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం మహిళా దినోత్సవం ఎలా ప్రారంభమైంది, ప్రపంచ దేశాల్లో మహిళల హక్కుల కోసం ఎలా పోరాడాయి, భారతదేశంలో మహిళల స్థానం ఎలా మారింది. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ కథ ఒక పండుగ కథ కాదు, ఇది మహిళల స్వాభిమానం పోరాట కథ. పాయింట్ నెంబర్ 1, మహిళా దినోత్సవం ప్రారంభమైన అసలు కథ 1900 సంవత్సరాల్లో ప్రారంభమైంది. ప్రపంచంలో చాలా దేశాలు మహిళలకు సమాన హక్కులు లేవు. వారు ఎక్కువ పని గంటలు పనిచేసేవారు, కానీ తక్కువ వేతనం పొందేవారు. వారికి ఓటు హక్కు కూడా లేదు. సామాజికంగా కూడా మహిళలు స్థానం చాలా తక్కువగా భావించబడేది. 1908 సంవత్సరంలో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో వేలాది మంది మహిళలు కార్మికులు వీధిలోకి వచ్చారు. వారు తమ హక్కుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభించారు. వారి ప్రధాన డిమాండ్లు 3. మొదటిది సరైన వేతనం, రెండవది పనిచేసే గంటలు తగ్గించడం, మూడవది ఓటు హక్కు. ఈ ఉద్యమం ప్రపంచాన్ని ఆలోచింపజేసింది. మహిళలు కూడా సమాజ నిర్మాణంలో సమాన భాగస్వామ్యం ఇవ్వాలని ప్రపంచం అర్థం చేసుకోవడం ప్రారంభించింది. 1910లో జర్మనీకి చెందిన మహిళా నాయకురాలు క్లారా జెట్కిన్ ఒక అంతర్జాతీయ సమావేశంలో ఒక ప్రతిపాదన చేసింది. ప్రపంచంలో అన్ని దేశాల్లో మహిళలకు హక్కులను గుర్తించడానికి ఒక ప్రత్యేకమైన రోజు జరుపుకోవాలని ఆమె సూచించింది. ఆ ప్రతిపాదనలకు చాలా దేశాలు మద్దతు ఇచ్చాయి. అలా ప్రపంచం మొత్తం కలిసి మార్చి 8ను అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకోవడం ప్రారంభించింది. ఈ రోజు ఒక సాధారణ పండుగ కాదు, ఇది మహిళా పోరాటానికి గుర్తు, స్వాభిమానానికి గుర్తు, సమాన హక్కుల కోసం జరిగిన ఉద్యమానికి గుర్తు. పాయింట్ నెంబర్ 2, మహిళల హక్కుల కోసం ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఉద్యమాలు మహిళల హక్కులు ఒక రోజులో రాలేదు. అవి చాలా సంవత్సరాల పోరాటం తర్వాత వచ్చాయి. ప్రపంచంలో చాలా దేశాలు మహిళలకు ఒకప్పుడు ఓటు కూడా వేయలేకపోయేవారు. అమెరికాలో మహిళలకు ఓటు హక్కు 1920లో వచ్చింది. బ్రిటన్ లో 1919లో మహిళలకు ఓటు హక్కు ఇచ్చారు. అప్పటి వరకు వాళ్ళని పిల్లలకని ఒక బానిసలుగా చూసేవారు. ఈ హక్కులు రావడానికి ముందు మహిళలు భారీ ఉద్యమాలు చేశారు. వారు నిరసనలు చేశారు, ర్యాలీలు నిర్వహించారు, కొందరు జైలుకు కూడా వెళ్లారు. అమెరికాలో సుసన్ బి ఆదోని వంటి మహిళా నాయకులు ఓటు హక్కు కోసం చాలా కాలం పోరాటం చేశారు. బ్రిటన్ లో ఎమోలిన్ ఫాంక్హర్ట్స్ అనే నాయకురాలు మహిళల ఉద్యమాన్ని ప్రపంచానికి చూపింది. ఈ ఉద్యమాలు ప్రపంచ దేశాలకు ఒక స్పష్టమైన సందేశం ఇచ్చాయి. మహిళలు బలహీనలు కాదు, వారు సమాజంలో సమానమైన హక్కులకు అర్హులు. ఈ ఉద్యమాల వల్లే ప్రపంచంలో దేశాలు మహిళలకు విద్య హక్కు, ఉద్యోగ అవకాశాలు, రాజకీయాల్లో భాగస్వామ్యం ఇలాంటి హక్కులను ఇవ్వడం ప్రారంభించారు. ఇక్కడ ఒక చిన్న అభ్యర్థన, ఈ మహిళా శక్తి గౌరవిస్తే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే వీడియో సమాజాన్ని ఆలోచింప చేయడానికి తయారు చేస్తున్నాం. పాయింట్ నెంబర్ 3, భారతదేశంలో మహిళల హక్కుల ప్రయాణం. భారతదేశంలో మహిళల స్థానం చాలా గొప్పది. మన సంస్కృతిలో మహిళను స్వరూపిణిగా భావిస్తాం, కానీ ఒక కాలంలో మహిళలకు విద్యావకాశాలు కూడా చాలా తక్కువగా ఉండేవి. 19వ శతాబ్దంలో సావిత్రిబాయి పూలే అనే మహిళ భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా నిలిచింది. ఆమె బాలికల కోసం ప్రత్యేకమైన పాఠశాల ప్రారంభించింది. ఆ సమయంలో చాలా మంది దీనికి వ్యతిరేకంగా మాట్లాడినా ఆమె వెనక్కి తగ్గలేదు. ఒక మహిళ విద్య కోసం ఆమె చేసిన పోరాటం భారతదేశ చరిత్రలో గొప్ప ఉదాహరణ. భారత స్వతంత్ర ఉద్యమంలో కూడా మహిళలు గొప్ప పాత్ర పోషించారు. సరోజినీ నాయుడు, రాణి లక్ష్మీబాయి, కస్తూరిబా గాంధీ వంటి మహిళలు దేశ స్వాతంత్రం కోసం పోరాడారు. స్వాతంత్రం తర్వాత భారత రాజ్యాంగం మహిళలకు సమాన హక్కులు ఇచ్చింది. ఇప్పుడైతే మహిళలు ప్రతి రంగంలో ముందున్నారు. శాస్త్రవేత్తలు, డాక్టర్లు, పైలట్లు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, అన్ని రంగాల్లో మహిళలు తమ ప్రతిభను నిరూపిస్తున్నారు. పాయింట్ నెంబర్ 4, నేటి ప్రపంచంలో మహిళలు విజయగాథ. ఇప్పటి ప్రపంచంలో మహిళలు అసాధ్యాన్ని సాధ్యం చేస్తున్నారు. కల్పనా చావ్లా అంతరిక్షంలో వెళ్లిన భారతీయ మహిళగా ప్రపంచాన్ని గర్వపడేలా చేసింది. సునీత విలియమ్స్ అంతరిక్షంలో ఎక్కువ సమయం గడిపిన మహిళల్లో ఒకరు. క్రీడల్లో కూడా మహిళలు అద్భుత విజయాలు సాధిస్తున్నారు. పివి సింధు, మేరీ కోమ్, సైనా నెహ్వాల్ వంటి క్రీడాకారిణులు ప్రపంచ స్థాయిలో భారతదేశాన్ని గర్వపడేలా చేశారు. మహిళా ఫైటర్ పైలట్లు ఉన్న దేశం మన భారతదేశం. వ్యాపార రంగంలో కూడా మహిళలు ముందున్నారు. ఇది ఒక గొప్ప మార్పు. ఒకప్పుడు మహిళలకు అవకాశాలు ఇవ్వని సమాజం ఇప్పుడు వారి ప్రతిభను గుర్తించడం ప్రారంభించింది. కానీ ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది. పాయింట్ నెంబర్ 5, మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు. మహిళలు చాలా పురోగతి సాధించినా ఇప్పటికీ కొన్ని సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సమాన వేతన సమస్య, ఉద్యోగాల్లో వివక్ష, భద్రతా సమస్యలు. ప్రపంచంలో చాలా దేశాలు మహిళలకు పురుషులతో పోలిస్తే తక్కువ వేతనం పొందుతున్నారు. కొన్ని
ప్రాంతాల్లో బాలికా విద్య ఇంకా సమస్యగానే ఉంది. ఇవి మారాలంటే సమాజం మొత్తం కలిసి పనిచేయాలి. మహిళలను గౌరవించే సంస్కృతి పెరగాలి. పాయింట్ నెంబర్ 6, మహిళల గౌరవం సమాజ అభివృద్ధి. ఒక దేశం ఎంత అభివృద్ధి చెందిందో తెలుసుకోవాలంటే ఆ దేశంలో మహిళలకు ఎంత గౌరవం ఉందో చూడాలి. మహిళలకు విద్యావకాశాలు, భద్రత ఉంటే ఆ దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది. మహిళ ఒక కుటుంబాన్ని మాత్రమే కాదు, మొత్తం సమాజాన్ని నిర్మించే శక్తి. అందుకే మహిళల గౌరవం అంటే సమాజాన్ని, మానవత్వాన్ని గౌరవించడం. ఈ రోజు మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. మహిళా దినోత్సవం అంటే కేవలం పూలు ఇవ్వడం కాదు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కాదు. మహిళలకు గౌరవం ఇవ్వడం, వారి స్వప్నాలను గౌరవించడం, వారికి సమాన అవకాశాలు ఇవ్వడం. ఇదే అసలు మహిళా దినోత్సవం అర్థం. మహిళలు బలహీనులు కాదు, వారి జీవితాన్ని సృష్టించే శక్తి, సమాజాన్ని నిర్మించే శక్తి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరో ఆసక్తికరమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, వరప్రసాద్ సైనింగ్ ఆఫ్.